హలో ఫ్రెండ్స్, నమస్తే. నేను మీ ప్రియ. వెల్కమ్ బ్యాక్ టు సాన్వితాస్ కిచెన్. ఈ వేసవిలో దాహం తీరడానికి, శరీరానికి చల్లదనాన్నిచ్చి కర్బూజా జ్యూస్ని చాలా సింపుల్గా, టేస్టీగా 5 నిమిషాల్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఈ జ్యూస్ని ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్ తీసుకుని బౌల్లో 1 టీ స్పూన్ వరకు సబ్జా సీడ్స్ని తీసుకోవాలి. ఇందులో తగినన్ని వాటర్ పోసుకుని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కర్బూజా పండుని తీసుకోవాలి. నేను ఇక్కడ ఈ సైజు కర్బూజాని తీసుకున్నానండి. కర్బూజా జ్యూస్కి ఎప్పుడు కూడా బాగా పండిన పండుని తీసుకుంటే మనం చేసే జ్యూస్ అనేది చాలా తీయగా ఉంటుంది. ఇలా తీసుకున్న కర్బూజాని శుభ్రంగా వాష్ చేసేసుకుని పైనున్న తొక్కను తీసేసుకుని 2 ముక్కలుగా కట్ చేసుకోవాలి. చూసారు కదా, ఇలా కర్బూజాని 2 ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఇందులో ఉన్న సీడ్స్ మొత్తాన్ని తీసేసి ఈ కర్బూజాని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని తీసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టు నేను ఇక్కడ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి తీసుకున్నానండి ఒక బౌల్లోకి. ఇలా కట్ చేసుకున్న కర్బూజా ముక్కలను ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. కర్బూజా ముక్కలను యాడ్ చేసుకున్న తర్వాత మనం తీసుకున్న ఈ ఒక కర్బూజాను ఈ గ్లాస్తో నేను 2 గ్లాసుల వరకు పాలను తీసుకుంటున్నానండి. ఇక్కడ నేను ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చల్లటి పాలని యాడ్ చేసుకుంటున్నానండి. అలాగే పాలను యాడ్ చేసుకున్నాక ఇందులో 4 టేబుల్ స్పూన్ల వరకు పంచదారని యాడ్ చేసుకోవాలి. అలాగే కొన్ని ఐస్ క్యూబ్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా వీటన్నిటిని యాడ్ చేసుకున్న తర్వాత మూతను పెట్టుకుని వీటన్నిటిని జ్యూస్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా జ్యూస్ని ప్రిపేర్ చేసుకున్నాక ఒక గ్లాస్లోకి సర్వ్ చేసుకుని ఇందులోకి మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సబ్జా సీడ్స్ని 1 టీ స్పూన్ వరకు యాడ్ చేసుకోవాలి. అలాగే నేను ఇందులో 1 స్కూప్ వరకు ఐస్ క్రీమ్ని యాడ్ చేస్తున్నానండి. ఇది ఆప్షనల్ మాత్రమే, మీరు వద్దు అనుకుంటే స్కిప్ చేసేయచ్చు. ఇలా ఐస్ క్రీమ్ని యాడ్ చేయడం వల్ల పిల్లలు కూడా ఈ జ్యూస్ని చాలా ఇష్టంగా తాగుతారు. ఇలా ఐస్ క్రీమ్ని యాడ్ చేసుకున్నాక దీనిపైన కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని కూడా యాడ్ చేసుకుంటున్నానండి. మీరు కావాలి అంటే ఇలా డైరెక్ట్గా సర్వ్ చేయకుండా జ్యూస్ని ప్రిపేర్ చేసుకున్నాక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఆ తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా చాలా చాలా బాగుంటుందండి. ఈ జ్యూసు బాడీ హైడ్రేషన్కి, డైజెషన్కే కాకుండా స్కిన్ గ్లోకి కూడా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నవారైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ను కామెంట్లో షేర్ చేయండి. మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన సాన్వితాస్ కిచెన్ ఛానల్ను ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.